వర్షం వస్తే ఇంట్లోకి నీళ్లు చేరి అవస్థలు పడుతున్నామని మొరపెట్టుకున్న ఓ నిరుపేద మహిళను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఆ సమస్య పరిష్కారానికి ఏకంగా ₹1,00,000 లంచం డిమాండ్ చేసిన ఘటన సిరిసిల్లాలో వెలుగు చూసింది. వైస్ చైర్మన్ అడిగినంత ఇచ్చుకోలేక ఆ పేద మహిళ న్యాయం కోసం నేరుగా జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. బాధితురాలు వెంగలత తెలిపిన వివరాల ప్రకారం ఆమె సిరిసిల్ల పట్టణంలోని కాలువ పక్కన ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కష్టం చేసుకుంటేనే కానీ పూట గడవని పేద కుటుంబం వారిది. అయితే వాన పడిన ప్రతిసారి కాలువ పొంగి వరద నీరు ఇంట్లోకి చేరుతుండడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బాధిత మహిళ తమ గోడును వెళ్లబోసుకునేందుకు స్థానిక వైస్ చైర్మన్ వద్దకు వెళ్ళింది. అయితే ఇంటికి వరద ముప్పు తప్పించాలంటే తనకు ₹1,00,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకునే స్తోమత తమకు లేదని, తాము రోజువారీ కూలీలమని ఆమె వేడుకుంటుంది. మాకు ఎన్నిసార్లు ఇచ్చినా 20-30 ఇచ్చినా వాటి దరఖాస్తులు అయినా మాకు అత్తలేదు. అత్తలేని బాధలో నేను మాట్లాడినా అది సందీప్ ఏం తప్పలేదు. ఆయనది మా వాడ కాదు, ఆయనది వేరే వాడ, మాది వేరే వాడ. కానీ పైన అవుతుంది కావచ్చు అని నేను పొయ్యి మాట్లాడినా అంతే. కానీ ఆయనది ఇంట్లో ఏం సంబంధం లేదు. అయితే నీకేమున్నదమ్మా అవన్నీ చెప్పంటే నేను ఆ బాధలో చెప్పిన. కానీ మాకు నీళ్ళు వస్తాయి, మేము అడుగులే ఉంటాం, ఎప్పుడు వానాకాలంలో అడుగులే ఉంటాం. మాకు నీళ్ళు వస్తాయి, మేము పెద్ద కాలం పని ఉండము. మాకు నీళ్ళు వస్తాయి సారు, జర పట్టించుకొని మాకు అసిస్టెంట్ చెయ్యాలి. మా అమ్మ మాట కాదు. అన్నం పెట్టి చెప్తున్నా, నేను ఇందిరమ్మ ఇల్లుకి పెట్టుకున్నా, పోతే ₹1,00,000 డిమాండ్ చేసేది. నాతో కావాలని అన్నా, సపై రిటర్న్ వచ్చిన ಅವರು మళ్ళా నా ఇంటికి వచ్చారు. మళ్ళీ పనిపోయిన లేని చూసి ఆమెను భయపట్టించి వీడియో తీసుకొని పోయారు. నేను లేని చూసి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను అటా ఒకటి ఉరికొచ్చిన ఆమెకు భయపడుతుంది. నాకు ఇందిరమ్మ ఇల్లుకి పెట్టుకుంటే ఇట్లా చేసారు. అత్త రాకుంటే నేను తిరిగి గూనీలే మళ్ళీ స్టాప్ అని పెట్టారు. దాని గురించి నేను చైనా పోలేదు అన్నాడు కాదు, 2 సార్లు ఆయన కలిసి ఇల్లు కలిపి ఇల్లుకి పెట్టుకుని నేను అచ్చితాడు చేస్తా ఆయన వైస్ చైర్మన్ అన్నాడు, వాస్తవంగా అన్నాడు. నేను అవాదం కాదు, దేనికంటే దానికి నేను సిద్ధంగానే పైసలు అడిగిండు. మళ్ళా అందులో ₹1,00,000 అడిగించాను. పైసలు ఇస్తేనే పని అవుతుంది, నేను ఆ సార్లకు ఇవ్వాలన్నాడు. నేను నాతో కావాలి నేను అన్నా, సపరేట్ రిటర్న్ వస్తేనే ఎవరితోనైనా చేయించుకోని అన్నాడు. ఇక ఇంతే, ఎక్కువ మాట్లాడలేదు. నేను కూడా వెళ్ళొచ్చిన. మీ పేరు? నా పేరు వెంగళ వెంకటేశ్వర, 22వ వార్డు కారకారం ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మని ఇందిరమ్మ ఇల్లు కానీ పెట్టుకుంటే మంజూరు అయింది, పేరు వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గారు, గౌరవం లేని వైస్ చైర్మన్ గారు డబ్బులు అడిగింటారు ₹1,00,000 అడిగిందని. ఆయన అడిగిన వ్యక్తి ఈమంటాను నేను ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా సార్ అంటే ఇది ఇవ్వకపోతే రాదు, నేను బయట వాళ్ళకి వీళ్ళకి కార్లకు ఇవ్వాలి అన్నాను. ఇక్కడ ఆయన మాట్లాడినట. కాకపోతే ఇవాళ నలుగురు ఇంటి మీదకి వచ్చి వేరే వాళ్ళతో దౌర్జన్యంగా భర్త లేనప్పుడు వచ్చి ఇంకా 6 మందికి బెదిరించి న్యూస్ తీసుకున్నారట. తీసుకొని ఆయన భయపడుతుంది. ఏదైనా నువ్వు అడగలేదు కావచ్చు, అడగకపోతే డైరెక్ట్గా నేను అడిగినానమ్మా అని ఒక 4 పిలిచి గుంజ అడగాలి. కానీ నువ్వు ఇవాళ 6 మనుషులు వేరే మనుషులు దౌర్జన్యం చేసేది ఏమున్నది? ఇది ప్రజారాజ్యమా గుండా రాజ్యమా అని ఆలోచన. ఒక్కసారి వైస్ చైర్మన్ గారు ఒకసారి ఆలోచించండి సార్, మీరు అనుభవం ఉన్న వాళ్ళు. ఇది కరెక్ట్ కాదని నా మనసుకు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు అదే నిజమైతే, నువ్వు అడగలేదన్న నిజమైతే ఆమె తడి బట్టలతో గుళ్ళే దొస్తుంది, నువ్వు దొత్తావా? అదే మన బంగారు మైసమ్మ తల్లి విగ్రహం కాడికి మేము వస్తాం. ఆమె నాకు చిన్నమ్మ అవుతుంది కాబట్టి ఆమెను తీసుకొని వస్తారు, గుళ్ళకి తీసుకొస్తా, నువ్వు వస్తావా? ఇదే నిరూపణ.